హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే మన హీరో యాక్ట్ చేసిన యాక్సిడెంటల్లీ లవ్ షో టెలికాస్ట్ అవుతుంది కదా. అది చూడటం కోసం మన యుక్సి, యాయో, పాండోరా అలాగే తన ఐడల్ నలుగురు కలిపి ఆ షో చూస్తారు. పాండోరా అంటుంది, జంగ్ జియా యాక్టింగ్ చాలా టెరబుల్గా ఉంది అంకుల్ యో, మీరు తనతో పాటు యాక్ట్ చేస్తే మీ టాలెంట్ అంతా బూడిదలో పన్నీర్ అయినట్టే అని. రిలాక్స్, మన స్టిల్ కొలీగ్స్ కదా, ఇలాంటి వర్డ్స్ నా దగ్గర యూజ్ చేయొద్దు అని యుక్సి అంటాడు. మిస్టర్ యో, ఈ ఫిలింలో మీ యాక్టింగ్ చాలా బాగుంది. మీ రోల్ ఏంటంటే తన సీక్రెట్ క్రష్ ద్వారా ఎవరైతే ప్రతిసారి కాన్స్టెంట్గా ఇగ్నోర్ అవుతూ వస్తున్నారో ఆ రోల్ని మీరు చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా రియలిస్టిక్గా ఉంది అయ్యో అంటుంది. అప్పుడు కీచయ్యో అంటాడు, ఎవరైనా చెప్పగలరు చూడగానే నీకు ఇలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంది అని. అంతలోకి అందరూ హీరో వైపు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి చూస్తారు. హీరో టాపిక్ డైవర్ట్ చేయడానికి దోమలు కుట్టేస్తున్నాయి అని చెప్పి పాండోరా వైపు తోసేస్తాడు. అంకుల్ యో, మీరు నా వైపు ఎందుకు తోస్తున్నారు అని పాండోరా మళ్ళీ హీరో వైపు తోస్తుంది. అలా ఇద్దరు ఇలా కొట్టుకుంటూ ఉంటారు. అంతలోకి కీచయ్యోకి నేను చాలా టైర్డ్ అయిపోయా, నేను వెళ్ళొచ్చా అని అంటే నో అని పాండోరా అంటుంది. అలాగే యుక్సి కూడా అంటాడు. అప్పుడు పాండోరా తన ఐడల్ తోటి, ఐడల్ ఇప్పుడు నేను యాక్ట్ చేసిన సీన్ వస్తుంది, కాసేపు వెయిట్ చేయండి అని అంటే నువ్వు కొంచెం పర్ఫార్మెన్సే కదా చేసావు అని యుక్సి అంటాడు. ఇంక నలుగురు కలిపి అలా చూస్తూ పవర్ కట్ అయిపోతుంది, కావాల్సినప్పుడు పవర్ ఉండదు అని అనుకుని ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకా మన హీరో హీరోయిన్ క్యాంటీన్కి వెళ్తారు. హే యాయో, నా పర్ఫార్మెన్స్ చూసి ఎంతమంది ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యారు? మిస్టర్ యో, నీ చేసిన ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ వల్ల 50,000 ఫాలోవర్స్ పెరిగారు అని అంటుంది. 50,000 నేనా? ఇంకా చాలా మంది పెరగాలి. నా అసిస్టెంట్ కింద ఉండి నువ్వు ఇలాంటి లిటిల్ ఫ్లక్చువేషన్స్ని చాలా తట్టుకోవాలి అని యుక్సి అంటాడు. ఓకే మిస్టర్ యో అని యాయో అంటుంది. అంకుల్ యో అంటూ పాండోరా వస్తుంది. నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యారో తెలుసా అని అంటే ఎంతమంది ఏంటి అని యుక్సి అంటాడు. 2 అని చూపిస్తుంది. 20,000 పాండోరా, నీకు ఇంకా చాలామంది పెరగాలి, నువ్వు ఇంకా బాగా గ్రో అప్ అవ్వు అని అంటే 20,000 కాదు 2 lakhs అని చెప్తుంది. 2 lakhs అని యుక్సి షాక్ అవుతాడు. ఈ విషయం నేను వెంటనే నా ఐడల్కి చెప్పేయాలి, సరే నేను వెళ్తున్నానే అని చెప్పేసి పాండోరా వెళ్ళిపోతుంది. యుక్సి అంటాడు యాయో తోటి, పాండోరాకి అసలు 2 lakhs మంది ఎలా వచ్చారు, నాకు అసలు అర్థం కావట్లేదు అని అంటే యాయో అంటుంది, పాండోరా చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది, ఆమె రీసెంట్గానే జాయిన్ అయ్యింది, తనకి స్మాల్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్సే ఉన్నారు, కానీ ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ వల్ల ఎక్కువ మంది ఇంక్రీజ్ అయ్యారు. మీరు తనతో పోలిస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, మీకు రావాల్సిన ఫాలోవర్స్ అందరూ వచ్చేసారు, ఇంకా మీకు ఇప్పుడు స్మాల్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ రావడం అనేది న్యాచురల్ అని అంటే నువ్వు ఎంత గుడ్డో తెలుసో వేరే వాళ్ళని కంఫర్ట్ చేయడంలో అని యుక్సి అంటాడు. యుక్సి మేనేజర్ కాల్ చేసి, యుక్సి నీ పర్ఫార్మెన్స్ చూసి చాలా మందికి నచ్చి చాలా మంది కంపెనీస్ మనతో కలిసి కోఆపరేట్ చేయడానికి ఒప్పుకుంటున్నాయి, నీకు నచ్చిన బ్రాండ్ని నువ్వు చెప్పు, వాళ్ళతో కలిపి మనం వర్క్ చేద్దాము అని అన్ని వాళ్ళ మేనేజర్ పెట్టేస్తాడు. నెక్స్ట్ ఇంకా రెస్టారెంట్కి వెళ్తారు మన హీరో అలాగే హీరోయిన్. హీరోయిన్ బుక్ ఇచ్చింది కదా, ఆ బుక్లో పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు. అక్కడికి సాంగ్ ఏజే అలాగే అసిస్టెంట్ టీచర్ జియో ఉన్నారు కదా, ఇద్దరు కూడా వస్తారు. అసిస్టెంట్ టీచర్ ఎలా అంటాడు సాంగ్ ఏజేతో, నాకు ఒక ఫేవర్ కావాలి, నువ్వు ఎలాగైనా యుక్సిని డిఫీట్ చేయాలి అని అంటే సరే అని మన విలన్ అంటాడు. అంతలోకి యుక్సి మాటలు వినిపిస్తాయి. యుక్సి ఏనా అని వాళ్ళ వైపు తిరుగుతారు. వీళ్ళిద్దరు కలిపి అక్కడికి వెళ్తారు. మన విలన్ అంటాడు యుక్సి తోటి, నేను చాలా రోజులైంది నేను చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, అప్పటి మీద ఇప్పుడు ఇంకా నీ బిహేవియర్ చాలా చైల్డిష్గా ఉంది అని అంటే హీరో లేచి నుంచుంటాడు. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా, మీరిద్దరు ఎలా పరిచయం అయ్యారు అని అంటే నా ట్యూటర్ని నువ్వు లాగేసుకున్నావు కదా, అందుకే నేను కొత్త ట్యూటర్ని పెట్టుకుంటున్నా అని మన విలన్ అంటాడు. కాసేపు వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది రోల్ కోసం. నెక్స్ట్ ఇంకా క్లాస్ రూమ్లో అసిస్టెంట్ టీచర్ ఏమంటారంటే క్లాస్ ఈరోజు అయిపోయింది అని చెప్తారు. మన హీరో ఇంకా చదువుతానే ఉంటాడు. పాండోరా అంటుంది, అంకుల్ యో క్లాస్ అయిపోయింది ఇంకా చదువుతానే ఉన్నావేంటి, నాడు కాసేపు అలా బయటికి వాకింగ్ వెళ్తాం, ఒకవేళ నువ్వు చదివినా కానీ నీకేం అర్థం కాదు కదా అని అంటే పాండోరా నన్ను డిస్టర్బ్ చేయకు, నువ్వు కావాలంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని అంటాడు. సరే అయితే నేను వెన్మాక్సన్తో కలిపి వెళ్తా అని పాండోరా చెప్పేసి వెళ్ళిపోతుంది. అంతలోకి అసిస్టెంట్ టీచర్ వచ్చి, యుక్సి ఏం చేస్తున్నావు, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు యాయో మీద, యాయో ఎవరికైనా పడిపోతుంది కానీ నీకు తప్ప, ఎందుకంటే నువ్వు ఒక ఇల్లిటరేటివ్ కాబట్టి. అసలు నాకు తెలియక అడుగుతాను, మీ ఇద్దరి మధ్యన కామన్ థింగ్స్ ఏమున్నాయి చెప్పు, తన చదివిన బుక్స్ నీకు అర్థమవుతాయా? లేదు. పోనీ తన రాసిన పోయమ్స్ నీకు అర్థమవుతాయా? లేదు. అంటప్పుడు తన మీద టైం వేస్ట్ చేయకు. అలాగే నేను ఒకటి విన్నాను, ఏంటో తెలుసా, వెన్మాక్సన్ యాయోని అడిగాడంట ఈ రోజు నైట్ లైబ్రరీకి రమ్మని కలిసి చదువుకోవడానికి.
అది విన్నాను, నేను నీకు చెప్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. హీరో అవునా అని అనుకుని హీరోయిన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఫాలో అవుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకా క్యాంటీన్కి వెళ్ళి 2 మిల్క్ టీస్ ఆర్డర్ ఇస్తుంది. 2 ఎందుకు ఇచ్చింది మళ్ళీ అలా అనుకుంటాడు. ఇంకెక్కడికి వెళ్తే అక్కడ ఫాలో అయిపోతాడు. యాయో దగ్గరికి వెళ్ళి, యాయో మొత్తం నాకు తెలిసిపోయింది, నువ్వు వెన్నమొక్కసంతో డేట్ చేయడం కుదరదు. నేను ఎలా డేట్ చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నావు అని యాయో అంటుంది. నాకు తెలిసిపోయింది, నువ్వు 2 మిల్క్ టీస్ ఎందుకు ఆర్డర్ ఇచ్చావు అని అంటే కరెక్ట్గా అదే టైంకి ఒక అమ్మాయి వచ్చి, యాయో నీకోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం, ఇంకా రావట్లేదేంటి, నా కోసం ఒక మిల్క్ టీ తీసుకొచ్చావు కదా, థ్యాంక్ యూ, త్వరగా వచ్చాయి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఓహో, నువ్వు మిల్క్ టీ తీసుకొచ్చింది ఈ అమ్మాయి కోసమా, మరి వెన్నమొక్కసంతో డేట్ ఏం చేయట్లేదా అంటే లేదు, మేమిద్దరం కల్చరల్ ఫెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అంతే అని చెప్తుంది. నా మిస్టర్ యో మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగితే, నేను తినేసి వాకింగ్ చేయడానికి వచ్చా, వాకింగ్ చేస్తూ నువ్వు కనిపించావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ మన హీరో అలాగే తన ఫ్రెండ్ కీచయో ఇద్దరు కలిపి స్పోర్ట్స్ క్లబ్లో కూర్చుంటారు. ఇలా హీరో మొత్తం స్టోరీ అంతా చెప్తాడు. తన వేరే చెప్పకుండా తన ఫ్రెండ్ ఎలా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడని, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని, అలా ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పు అని అడుగుతాడు. కీచయో అంటాడు, ఆ అమ్మాయికి జెల్లస్ వచ్చేలా చేయాలి అని అంటాడు. నెక్స్ట్ డే హీరో ఏం చేస్తాడంటే, హీరో లంచ్కి వెళ్తాడు. అక్కడ కొంతమంది అమ్మాయిలను వేసి కూర్చుంటాడు. యాయో వస్తుంది. మిస్టర్ యూ అని పిలిస్తే, ఇక్కడ సీట్స్ ఏం ఖాళీగా లేవు, నువ్వు వేరేగా వెళ్ళి కూర్చో అని అంటాడు. హీరోయిన్ ఓకే మిస్టర్ యూ అని చెప్పేసి అక్కడ పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. తనకు అసలు జెల్లస్ అనే ఫీలింగే రాదు. ఇంకా ఆ రోజు నైట్ మళ్ళీ వాళ్ళిద్దరు కూర్చుని ట్రై చేశాడంట, బట్ ఏమీ యూజ్ లేదంట అని చెప్తాడు. అయితే ఇంకా ఒకే ఒక ఆప్షన్ ఉంది, అల్టిమేట్ ట్రంప్ కార్డ్ యూజ్ చేయాలి. అల్టిమేట్ ట్రంప్ కార్డ్ అంటే ఏంటి అని మన హీరో అడుగుతాడు. అంటే కన్ఫెషనా, అప్పుడే మంచిది కాదేమో అని అంటాడు. ఇలాంటి లవ్ జరిగేటప్పుడు ఎవరో ఒకరు ఫస్ట్ మూవ్ తీసుకోవాలి, మీ ఫ్రెండ్కి చెప్పు తననే ఫస్ట్ మూవ్ తీసుకోమని అని అంటాడు. అంతలోకి వీళ్ళిద్దరిని సెక్యూరిటీ వాళ్ళు వచ్చి సెక్యూరిటీ రూమ్కి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే అది స్కూల్ రూల్స్ ప్రకారం అక్కడ వాళ్ళు కూర్చొని డ్రింక్ చేయకూడదు. అంతలోకి మన యాయో పరిగెట్టుకుంటూ వచ్చి, సెక్యూరిటీ అంకుల్ వాళ్ళిద్దరూ వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఇంకా ఇలాంటి మిస్టేక్ ఎప్పుడూ రిపీట్ అవ్వదు, వాళ్ళిద్దరిని వదిలేయచ్చు కదా అని అడిగితే, మేము అసలు వదలము అని వాళ్ళు అంటారు. అంతలోకి ఇక్సీ ఏమంటాడంటే, అంకుల్ మేము చేసింది చాలా పెద్ద తప్పు, మాకు ఈ పనిష్మెంట్ సరిపోదు, ఇంకా పెద్ద పనిష్మెంట్ ఏదైనా ఉంటే అది మాకు ఇవ్వండి అని అంటే, ఎప్పుడు దారికి వచ్చారన్నమాట, మీ నేమ్స్ ఇక్కడ సైన్ చేసి వెళ్ళిపోండి అని చెప్తారు. అంతలోకి హీరోకి ఒక ఐడియా వస్తుంది. ఆ బుక్ తీసుకుని ఇద్దరు నేమ్స్ రాస్తాడు. సెక్యూరిటీ అంకుల్ నేమ్స్ చదువుతాడు. కీచయ్యని చూసి, నీ నేమ్ వచ్చి ఇంజియూనా అంటే అవును అని అంటాడు. అప్పుడు మన హీరోని చూసి, నీ నేమ్ టాంగ్జినా, అదేంటి అమ్మాయి పేరు అంటే, అది పెద్ద స్టోరీ, మా అమ్మాయికి అమ్మాయి అంటే చాలా ఇష్టం, కానీ అమ్మాయి పుట్టలేదని నా నేమ్ టాంగ్జిన్ అని పెట్టేశారు అని చెప్తాడు. సరే అని చెప్పేసి బయటకు వచ్చేస్తారు. యాయో చాలా కోపంగా ఉంటుంది. హీరో అంటాడు, నేను నీ నేమ్ రాయలేదు కదా, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అంటే, మిస్టర్ యో మీరు చేసింది చాలా పెద్ద తప్పు అని చెప్తుంది. నేను వాళ్ళిద్దరికి లెసన్ టీచ్ చేయడానికి ఇలా రాసా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ ఇంకేం చేస్తుంది, సెక్యూరిటీ అంకుల్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వచ్చావు మళ్ళీ నువ్వు అంటే, వాళ్ళిద్దరు ఫేక్ నేమ్స్ ఇచ్చారు, నేను వాళ్ళని రిపోర్ట్ చేయడానికి వచ్చా అని చెప్తుంది. అనుకున్నాం వాళ్ళ పేర్లు రాయకనే మాకు కూడా డౌట్ వచ్చింది అని సెక్యూరిటీ అంకుల్ అంటారు. నెక్స్ట్ ఏమవుతుంది అంటే, టాంగ్జిన్ తన బాయ్ ఫ్రెండ్ అంటే అదే అసిస్టెంట్ టీచర్ లీనికి ఫోన్ చేసి, నిన్ను అసలు ఏం చేసావు, నేను నైట్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో నువ్వు అలాగే యాయో ఉన్నారంట కదా, సెక్యూరిటీ అంకుల్ పట్టుకుని మీకు పనిష్మెంట్ కూడా ఇచ్చారు, వెనకాల నువ్వు ఇలా చేస్తున్నావా అని తన కోపం వచ్చి పెట్టేస్తుంది. ఇన్నేమంటాడంటే, నేను అసలు స్టేడియం దగ్గరికి వెళ్ళలేదు, నన్ను నమ్ము అని అంటే తనను నమ్మదు. అప్పుడు హీరో అయితే ఎంతో చూసుకుని చాలా నవ్వుకుంటాడు. పక్కన యాయో ఉంటుంది. యాయో చాలా మంచి పని చేసావు, నీకు చాలా బ్రెయిన్ ఉంది అని అంటే, మిస్టర్ యూ నేను అస్సలు ఎందుకు వెళ్ళాను అంటే, ఇంజియు నేమ్ తీసేసి నా నేమ్ పెట్టమని చెప్పడం కోసం వెళ్ళాను, కానీ సెక్యూరిటీ అంకుల్కి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి నా నేమ్ టాంగ్జిన్ ప్లేస్లో పెట్టేశారు, చివరికి ఇలా అయ్యింది అని అంటుంది. హీరోయిన్కి కాల్ వస్తుంది, ఇలా మేము మీ హౌస్ని రీఇనోవేట్ చేసేసాము, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాక్ వచ్చేయచ్చు అని. అంతలోకి మన హీరో కాల్ చేస్తాడు, రేపు మధ్యాహ్నం 2కి కన్సర్ట్ హాల్కి రా అని. హీరో ఏమనుకుంటాడు అంటే, రేపు కన్ఫెషన్ చేద్దామని అనుకుంటాడు. అంతలోకి ఒక డ్రీమ్ కూడా వేసుకుంటాడు. ఎలా సాంగ్ పాడుతూ ఉంటా, సాంగ్ పాడిన తర్వాత హీరోయిన్ వెంటనే యాక్సెప్ట్ చేసేసి నన్ను హగ్ చేసుకుంటుంది అని.
ఇంకా నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టుకుని ఆ హాల్కి వెళ్తే హాల్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. సెక్యూరిటీ వచ్చి ఇది ఆల్రెడీ ఒక ఈవెంట్ జరుగుతుంది, కొన్ని రీజన్స్ వల్ల ఇది ఇంకా టైం ఎక్స్టెండ్ అవుతుంది, సో మీకు ఒకవేళ అర్జెంట్ అయితే కనుక మీరు వేరే క్లాస్ రూమ్స్ యూజ్ చేసుకోండి అని అంటాడు. సరే అని ఆ క్లాస్ రూమ్కి వెళ్తాడు. బట్ మన హీరోయిన్కి ఈ వే అంతా తెలియదు కదా, సో ఏం చేస్తాడంటే కొంచెం డిస్టెన్స్కి డైరెక్షన్స్ కూడా పెడతాడు. మన హీరోయిన్ వచ్చి ఆ డైరెక్షన్ చూసుకుని హీరోయిన్ కూడా క్లాస్ రూమ్కి వెళ్తుంది. క్లాస్ రూమ్ ఓపెన్ చేయగానే మన హీరో సాంగ్ పాడుతూ ఉంటాడు. సాంగ్ పాడేసిన తర్వాత యాయో నీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అని స్టార్ట్ చేస్తాడు. అంతలో కరెక్ట్గా ఒకళ్ళు డోర్ ఓపెన్ చేసి జూడ్ నువ్వు తీసుకున్న ల్యాంప్ ఇచ్చేస్తావా అని అంటే ఇస్తాను బ్రో కాసేపు ఆగు అని అంటాడు. వెంటనే డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు రాగానే నేను ఒక సాంగ్తో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, అలాగే కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా అంటే మిస్టర్ యో నేను మీ సాంగ్కి చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యా. నిజం చెప్పాలంటే నాకు మీరు తప్ప ఇంకెవరు ఇలా సాంగ్ డెడికేట్ చేయలేదు అని హీరోయిన్ అంటుంది. యాయో నీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అని అనేలోపు తనకి మళ్ళీ తన ఫోన్ రింగ్ అవుతుంది. మళ్ళీ ఎవరబ్బా అని చాలా చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. యుక్సీ మేనేజర్ ఏంటి అని చాలా కోపంగా అంటాడు. ఈరోజు మనకి ద ఫౌండింగ్ ఆఫ్ 3 కింగ్డమ్స్ పార్టీ ఉంది, చాలామంది ఇన్వెస్టర్స్ అక్కడికి వస్తారు, మర్చిపోయావా, ఇది చాలా ఇంపార్టెంట్ పార్టీ, ఖచ్చితంగా రావాలి అని అంటాడు. నాకు గుర్తుందిలే అని ఫోన్ పెట్టేస్తాడు. సరే ఇదంతా కాదు అని హీరోయిన్ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేస్తాడు. నేను నీ కోసమే గిఫ్ట్స్ తీసుకొచ్చాను, ఈరోజు నువ్వు నాతో కలిపి నువ్వు పార్టీకి రావాలి అని చెప్తాడు. నేనా అంటే అవును నువ్వే, నేను బయట వెయిట్ చేస్తా, ఈ డ్రెస్ వేసుకుని రా అని చెప్పేసి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోతుంది. డోర్ ఓపెన్ చేయగానే హీరోయిన్ చూసి షాక్ అవుతాడు. మన హీరోయిన్ చాలా బాగుంటుంది ఆ డ్రెస్లో. మిస్టర్ యో నేను ఈ డ్రెస్ వేసుకోవాలా, నాకు చాలా స్ట్రేంజ్గా ఉంది అని అంటే నువ్వు చాలా బాగున్నావు అని హీరో అంటాడు. అందరూ కలిపి ఇంకా వెళ్తారు. వాళ్ళ కార్ నుంచి దిగ్గగానే యుక్సీ మేనేజర్ వెళ్ళి యుక్సీ వచ్చావా, యాయో నువ్వెందుకు వచ్చావు అని కాస్ట్యూమ్ ఏంటి, ఈ పార్టీకి ఎలా రావాలో నీకు తెలుసా, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటే బ్రదర్ నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోతుండగా హీరో చేపట్టుకుని ఆపేస్తాడు. నేను యాయోని నేనే రమ్మని చెప్పా, అందుకే వచ్చింది అంటే తన మేనేజర్ అంటాడు యుక్సీ తన అసిస్టెంట్ అని అంటే అసిస్టెంట్ అయితే ఏంటి అని హీరో అంటాడు. ఇంకిద్దరు కలిపి లోపలికి వెళ్తారు. అక్కడ ఇద్దరు అమ్మాయిలు డిస్కస్ చేసుకుంటారు. టాంగ్జిన్ బర్త్డే పార్టీకి నేనెందుకు రాను అని. బర్త్డే పార్టీనా అని యుక్సీ మేనేజర్ వైపు చూస్తాడు. అంటే తన మేనేజర్ యుక్సీని పక్కకు తీసుకువెళ్ళి అవును ఇది బర్త్డే పార్టీని, టాంగ్జిన్ ఫాదరే ద ఫౌండింగ్ ఆఫ్ 3 కింగ్డమ్స్ ఇన్వెస్టర్, అందుకు ఆయన చాలామంది సెలబ్రిటీస్ని ఇక్కడ పిలుస్తున్నారు, అందుకే నేను రమ్మని అని అంటాడు. అంతలోకి హీరోయిన్ అలా నుంచుని ఉంటుంది. అక్కడికి టాంగ్జిన్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వస్తారు. యాయో నువ్వు వచ్చావా, సారీ నిన్ను ఇన్వైట్ చేయలేదు కదా నేను బర్త్డే పార్టీకి, అయినా ఈ డ్రెస్లో వచ్చావేంటి, నువ్వు పార్ట్ టైం వెయిట్రెస్గా చేస్తున్నావా, అయినా నీతో పోలిస్తే వాళ్ళే అలా మంచి డ్రెస్సులు వేసుకుంటారు అని అంటారు. అంతలోకి మన హీరో చూసి వెంటనే వచ్చి యాయో ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, నడు లోపలికి వెళ్దాం అని అంటే యుక్సీ మీ ఇద్దరి మధ్యన రిలేషన్ ఏముంది అని టాంగ్జిన్ అంటుంది. అప్పుడు హీరో ఏం చేస్తాడంటే యాయో హ్యాండ్స్ పెట్టుకుని బైక్ చూపించి ఈ ప్రూఫ్ చాలా మా ఇద్దరి మధ్యన ఏముందో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. యుక్సీ మేనేజర్ వచ్చి చాలామంది డైరెక్టర్స్ అలాగే ఇన్వెస్టర్స్ నీ కోసం అడుగుతున్నారు, ఒకసారి రా అని చెప్పి తీసుకువెళ్తాడు. బ్లాక్ హెడ్ నువ్వు ఒకదానివే ఉంటావా అని అడిగితే ఉంటాను మిస్టర్ యో అని చెప్తుంది. ఇంకా హీరోయిన్ అలా కూర్చుని ఉంటుంది. అంతలోకి అక్కడికి మన అసిస్టెంట్ టీచర్ ఉన్నారు కదా, ఆయన వచ్చి యాయో నువ్వు ఒకదానివి ఎలా ఉన్నావేంటి, ఓహో నీకు ఇంకా ఫోబియా తగిలినట్టుంది, అయినా నీ బాస్తో నీకు రిలేషన్ ఎప్పటి నుండి ఉంది, ఆగాగు నేను గెస్ట్ చేస్తాను, మన బ్రేకప్ ముందా లేకపోతే బ్రేకప్ అయిపోయిన తర్వాత అని అంటే మా ఇద్దరి మధ్యన ఏమీ లేదు, ఆయన నా బాస్ అని చెప్పి లేస్తుంది. నిన్ను మోసం చేయొచ్చేమో కానీ నన్ను మోసం చేయలేడు, కావాలంటే నువ్వే చూడు, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా కదా, యుక్సీ వాళ్ళతో మాట్లాడినా కానీ తన చూపు నీ మీదే ఫిక్స్ అయి ఉంటుంది, కావాలంటే చెక్ చేయి అంటాడు. యాయో ఇలా చూస్తుంది. అప్పుడు ఇంకా హీరో తన వైపే చూస్తూ ఉంటాడు. చెప్పాను కదా అదే జరుగుతుందని అని అంటాడు. అంతలోకి టాంగ్జిన్ బర్త్డే పార్టీని స్టార్ట్ చేసి అనౌన్స్మెంట్ చేస్తుంది. ఇలా మా డాడీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇలా బర్త్డే పార్టీ పెట్టినందుకు, కానీ అదంతా ముందు నా బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, చాలా ఎంకరేజ్ చేసి సపోర్ట్ తీసుకొచ్చింది, నేను తనని చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, ఆ అమ్మాయి ఎవరో కాదు యాయో అని అంటుంది. యాయో కూడా షాక్ అవుతుంది, యుక్సీ కూడా షాక్ అవుతాడు. నేను తనని స్టేజ్ మీద పిలుస్తున్నా అని
అంటుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా యాయోని స్టేజ్ మీదకి తీసుకువెళ్తారు. ఇదంతా మన టాంగ్జిన్ యొక్క ప్లాన్. తనకి ఫోబియా ఉందని తెలుసు, కావాలని తనకు అవమానం జరగాలని ఇదంతా చేస్తుంది అనమాట. హీరోయిన్ స్టేజ్ ఎక్కుతుంది. హీరోయిన్కి మైక్ ఇచ్చి నీ గురించి నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకో అని చెప్తుంది. హీరోయిన్ ఏమీ మాట్లాడదు. అంతేనండి ఈరోజు ఎపిసోడ్. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.